హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే నిద్ర లేచాం. టైం అయితే 6 దాటింది. 6 దాటినా కానీ చూడండి చీకటిగా ఉంది. 6:30 అయితేనే తెల్లంగా తెల్లారినట్టు ఉంటుంది, కానీ లేదనుకోండి కొంచెం లైట్గా చీకటిగానే ఉంటుంది. ముందు నిద్ర లేచిన వెంటనే బయట గేట్లు మాత్రం ఓపెన్ చేసి ఉంచుతాము. గేట్లు కానీ తలుపులు కానీ కిటికీలు కానీ ఏమీ మూసివేసి ఉంచమండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మొత్తం ఓపెన్ చేసి ఉంచుతాను. నైటే గచ్చంతా కడిగేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా బయట పని అయితే ఏమి లేదు. నైటే ముగ్గు పెట్టేశాను అనుకోండి, ఉదయం కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు. ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఇంక ఇంట్లోకి వెళ్తున్నా. ఇంకా నవీన్ నిద్రపోతానే ఉన్నాడు. నవీన్ అయితే లేవలేదు. నవీన్ నిద్ర లేచేటప్పటికి టైం 7 అయింది. వాడు స్కూల్కి 8 కల్లా వెళ్ళాలి. 7కి నిద్ర లేచి ఇంకా స్నానాలు చేసి రెడీ అయ్యేటప్పటికి సరిపోయిద్ది. ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీ పిండి తీసి బయట పెడుతున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో చట్నీ కూడా ఉంది. నిన్నటి చట్నీ కొంచెం మిగిలింది. ఇంక ఈరోజు చట్నీ చేసే పని కూడా లేదు. పాలు నైటే పోపించుకుంటాం కాబట్టి పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుంచుతాను. ఇంకా అవి కూడా తీసి బయట పెట్టాను. ఇవన్నీ కొంచెం కూలింగ్ తగ్గేలోపు ఇంకా నవీన్కి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేస్తాను. బియ్యం గడికి ఒక పక్కన పెడతాను. తర్వాత ఇంకా కూరగాయలు కట్ చేసుకునేటప్పటికి ఇవి చల్లంగా ఆరిపోతాయి. ఈరోజైతే ఉదయాన్నే అంట్లు కడుగుతున్నాను. నిన్న సాయంత్రం అంట్లు కడగలేదు. నవీన్ క్యారేజీ అవన్నీ అలాగనే ఉన్నాయి. కొన్ని ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి. నిన్న నేను ఇడ్లీ వేసుకున్నాను కదా, ఆ ఇడ్లీ ప్లేట్ అలాగనే ఉంది. నిన్న సాయంత్రం ఎందుకనో కడగలేదు, కడగాలనిపించలేదు. అందుకనే ఈరోజు ఉదయం అయితే కడుగుతున్నాను. సాయంత్రం పూట అంట్లు కడగని రోజు ఉదయాన్నే అంట్లు కడుగుతాను. సాయంత్రం పూట కడిగాను అనుకోండి, ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఆ అంట్లన్నీ మొత్తం కడిగేస్తాను. నవీన్ ఇప్పుడే నిద్ర లేచాడు. నిద్ర లేచిన వెంటనే వేడి నీళ్ళు తాగుతాడు. వేడి నీళ్ళు తాగే అలవాటైతే ఉంది. అందులో ఏదోలండి కొంచెం తాగుతాడు. వాడు తాగేటప్పటికి ఆ నీళ్ళు కూడా ఆరిపోతాయి. అయ్యో ఒకట్లే పిల్లలు తాగితే మంచిది కదా అని ఇంకా కొంచెం అయితే వేడి నీళ్ళు తాగుతాడు. తర్వాత ఇంకా వాడు బ్రష్ చేసుకునేటప్పటికి నీళ్ళు అయితే కాగుతాయి. స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంకా నేనైతే టిఫిన్ రెడీ చేస్తాను. నిన్న ఇడ్లీనే వండాను. ఈరోజు కూడా ఇడ్లీనే అంటే పిల్లలు కష్టంగానే తింటారు, కానీ తప్పదు. రోజు దోశలు చపాతీలు ఇవన్నీ చేయాలంటే బోర్ కొట్టినట్టు ఉండిద్ది. తిని తిని మనకు కూడా బోర్ అనిపించిద్ది. పిల్లలకు మాత్రం బోర్ కొట్టదు, కానీ మనకు మాత్రం బోర్ కొట్టిద్ది. అందుకని ఇంకా అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ కూడా చేస్తాను. కొంచెం ఎండలు ఎక్కువగానే వస్తున్నాయి కదా, ఇంకా అంట్లు కొన్ని రుద్దేటప్పటికే అప్పటికే ఆరిపోతున్నాయి. అందుకని కొన్ని అంట్లు రుద్ది వాటి మీద అయితే కొన్ని నీళ్లు చల్లాను. నీళ్లు చల్లామనుకోండి ఈ సబ్బు అనేది అంట్లకి అంటుకుపోకుండా ఉండిద్ది. రుద్దిన అంట్లన్నీ ఇప్పుడైతే కడిగేస్తాను. ఇంక ఇదిగోండి బకెట్కి నీళ్ళు పోసుకుంటున్నా కదా, బకెట్కి నీళ్ళు పోసి ఇంకా ఆ వాటర్ తోటి అంట్లు అయితే కడుగుతాను. గాబు దగ్గరున్నా సరే ఇంకా గాబులోంచి ఒక డబ్బా ముంచుకోవడం కడగటం ఇదంతా కష్టంగా ఉండిద్దని బకెట్కి నీళ్ళు పోసుకొని ఇంకా ఆ నీళ్ళతో కడుగుతాను. ఈరోజు కూర అయితే మాత్రం అనుకోకుండా చేసిన కూర. ఈరోజు చేద్దామనుకున్న కూర వేరు, చేసిన కూర వేరు. మాకైతే వంకాయ టమాటా కూర చేద్దాం అనుకున్నాను. నవీన్కి ఏం చేయాలని ఆలోచించి ఎగ్ చేద్దాం అనుకున్నా. ఎగ్ ఈ మధ్య ఎక్కువగానే చేస్తున్నా. రోజు మార్చి రోజు ఎగ్గే అవుతుందిలే. మామూలుగా ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం ఏమన్నా కూరగాయలు ఉంటేనని ఫ్రిడ్జ్లో చూస్తున్నా. అంతలోకి క్యాబేజీ ముక్క ఒకటి కనిపించింది. క్యాబేజీ తీసుకొని ఒకసారి క్యాబేజీ టమాటా కూర చేశాను. కూర చేయంగా కొంచెం చిన్న ముక్క అయితే మిగిలింది. ఇంకా అది ఫ్రిడ్జ్లో అలాగనే ఉండిపోయింది. ఈరోజు ఇంకా ఆ క్యాబేజీ ముక్కతోటైతే ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇందులో కొంచెం బియ్యం పిండేసి ఉప్పేసి కారం వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ధనియాల పొడి వేసి కలిపేసి ఇంక ఇలా పకోడీలాగా చేస్తున్నాను. వీటిని తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేసి వేయించి మళ్ళీ కారం వేసి చేసే అంత టైం అయితే లేదు. అందుకనే ఇంకా ఇవి ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, మనం ఫ్రై చేసినప్పుడు తీసి ప్లేట్లోకి వేసినప్పుడు ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేడిగానే ఉంటుంది కదా, ఇంకా అందులో అయితే మనం రోజువారీ వాడుకుంటాం కదా మసాలా కారం, ఆ కారం అయితే కొంచెం వేసి మొత్తం కలిపేసి ఇంకా నవీన్కైతే క్యారేజీకి అన్నం పెట్టాను. మళ్ళీ సపరేట్గా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసే టైం అయితే లేదు. కొంచెం మసాలా కారం వేసి కలిపి అయితే పెట్టేశాను. బెడ్షీట్ కూడా బాగా మురికి పట్టేసింది. ఈరోజైతే ఇంకా బెడ్షీట్ మారుస్తున్నాను. పాత బెడ్షీట్ పెట్టే ఇంక ఈ మంచం ఇవన్నీ అయితే మొత్తం నీట్గా దులుపుతున్నాను. పరుపు అవన్నీ ఎలాగో ఇంక ఈ బెడ్షీట్ అనేది ఉతకాల్సిందే కదా. అందులో బెడ్షీట్ అనేది పెద్ద క్లాత్ కదా, మనకి దుమ్ము అనేది ఇదిలించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న క్లాత్తో తుడవాలంటే కొంచెం లేట్ అయ్యిద్ది, కష్టంగా అనిపించిద్ది. ఇలా పెద్ద క్లాత్తో దులిపామనుకోండి పని త్వరగా అయ్యిద్ది.
ఇంకా ఈ మంచం మీద ఉన్న దుమ్ము మొత్తం, పరుపు మీద ఉన్న దుమ్ము మొత్తం నీట్గా అయితే దులిపేసి ఇప్పుడైతే బెడ్షీట్ వేస్తున్నాను. కొత్తగా బెడ్షీట్లు అయితే వేయనండి. వీడియో కోసం ఏదో కొత్త బెడ్షీట్లు వేయటం, కొత్తగా చేయటం అయితే ఉండదు. ఎప్పుడూ వాడుకునేవి 2 బెడ్షీట్లు వాడతాను. ఒకటి ఉతికిన తర్వాత ఇంకొకటి అయితే వేస్తుంటాను. బెడ్షీట్లు కూడా కొంచెం కలర్ పోయినాయిలే అని తీసేయటం అలాగుండదు. ఇంకా మరీ పాతవి అయిపోయి చినిగిపోతే తప్పనిచ్చి, లేదనుకోండి అసలు తీసేయను. ఎందుకంటే బెడ్షీట్లు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి 600, 700, 1000 రూపాయల దాకా ఉన్నాయి. అందుకని కొంచెం కలర్ పోయిన బెడ్షీట్లు తీసేయటం ఎందుకని నేనైతే తీసేయను. బెడ్షీట్ వేసేటప్పుడు పిన్నీసులు పెట్టి వేసాను. పరుపును కూడా కొంచెం ముందుకు లాగి బెడ్షీట్ వేస్తాను. అప్పుడు మనం పర్ఫెక్ట్గా వేసుకోగలుగుతాము. ఇప్పుడు దిండ్లో వేసాను కదా, దిండ్లో వేసిన కళ్ళీ బెడ్షీట్ అనేది మడవాలంటే కొంచెం మన చేతులు అనేవి పట్టవు. అందుకని ముందుకు లాగేసి బెడ్షీట్ నీట్గా వేస్తాను. ఇదిగోండి బెడ్షీట్ నీట్గా వేసాను కదా, దీంట్లో అవి కూడా వేసాను. కిటికీలు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను. కిటికీలు అయితే డీప్ క్లీన్ చేయలేదు, ఎందుకంటే పండగప్పుడే కదా డీప్ క్లీన్ చేసింది. అందుకనే పైన దులిపేసి కటన్లు అవి నీట్గా వేశాను. బెడ్షీట్ కూడా నీట్గా వేసి పక్కన పెట్టేశాను. 10 రోజుల దాకా ఇంకా బెడ్షీట్ అయితే కదిలిచ్చే పని లేదు. ఇడ్లీ రవ్వ అయిపోతే టిఫిన్ కడిగేస్తే ఇంక ఇదిగోండి మళ్ళీ రవ్వ పోసి పెట్టుకుంటున్నాను. మనం రోజువారీ వాడుకునే సరుకులు ఇలా మినపప్పు అని, ఇంకా పంచదార అని, కందిపప్పు అని అలా డబ్బాల్లో పోసి పెట్టుకుంటాం కదా, అవి అయిపోయినప్పుడల్లా ఏ డబ్బా అయిపోతే ఆ డబ్బా అయితే కడిగి పెట్టుకుంటాను. మళ్ళీ వీటిని ప్రత్యేకంగా బూస్తులిపేటప్పుడు కడుక్కోవాల్సిన అవసరం ఉండదు. సరుకులు కూడా తెప్పించినవన్నీ టిఫిన్లో పోసి పెట్టుకోను. 3 కేజీలు తెప్పించాను అనుకోండి, 2 కేజీలు వాడతాను. 1 కేజీ అనేది తర్వాత అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కవర్ ఓపెన్ చేసి పోస్తాను. అన్నీ ఒకేసారి పోసామనుకోండి పురుగు పట్టి పాడైపోతాయని. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ పని చేస్తున్నాను. అస్సలకి ఇల్లు అనేది ఎంత దుమ్మంటే అంత దుమ్మండి, మాటల్లో చెప్పలేము. వర్షాలు పడక చాలా రోజులు అవుతుంది. రోడ్డు పక్కన ఇల్లులు, అన్నీ ఆటోలు తిరుగుతా, బైకులని, ట్రాక్టర్లని అయ్యోడు తిరుగుతూ ఉంటే అందులో ఇప్పుడైతే గొర్రెలు ఎక్కువగా తిరుగుతున్నాయి, మేకలవి. అవి తిరిగినప్పుడు వచ్చి దుమ్ము, అసలు ఎంత దుమ్ము వచ్చిద్దోనండి. రోజు ఊడుస్తున్నా సరే అసలు ఎంత దుమ్ము ఉంటుందంటే అంత దుమ్ము ఉంటుంది. అందుకనే ఈరోజు బయట వరండాలు, ఇంకా బజార్ వైపున గొంతు ఉంది కదా, ఆ గొంతి మొత్తం అన్నీ వాటర్ పోసి కడగాల. ముందైతే డాబా మెట్లు కడుగుతున్నాను. ఈ మెట్లు కడిగాను అనుకోండి, ఈ వాటర్ అన్నీ వచ్చి కింద వైపున అటువైపున పడతా ఉంటాయి. మళ్ళీ ముందు కింద కడిగేసి తర్వాత మెట్లు కడిగాను అనుకోండి, ఆ మురికి నీళ్ళన్నీ ఇంకా ఇంట్లోకి వచ్చేస్తాయి. అందుకనే ముందైతే డాబా మెట్లన్నీ మొత్తం శుభ్రంగా నీట్గా కడిగేశాను. కడిగిన తర్వాత మెట్లు చూడటానికి మాత్రం భలే ఉన్నాయండి, చాలా నీట్గా అనిపించినాయి. కాకపోతే మళ్ళీ 2-3 రోజులకి దుమ్ము అనేది ఎక్కువ వచ్చింది. కొంచెం వర్షాలు పడేదాకా నాకు ఈ తిప్పలు మాత్రం తప్పవు. ఉండే కొద్దీ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇంకా గాలి, దుమ్ము అసలు ఎలా ఉంటుందో చెప్పలేము. బయట వరండాలో కూడా కటన్ లేదు కదా, బయట వరండా నిండా దుమ్మండి. రోజు ఊడ్చి తుడుస్తున్నా సరే మళ్ళీ తెల్లారేపటికి దుమ్ము అనేది వస్తుంది. బండలన్నీ తెల్లంగా కనిపిస్తున్నాయి. నడుస్తుంటే అయితే అసలు అడుగులు కనపడుతున్నాయి, తెల్లంగా మన అడుగులు కనపడుతున్నాయి, అంత దుమ్ము వస్తుంది. అందుకని ఈరోజు తుడవటం కాదని వాటర్ పోసి మొత్తం అంతా కడుగుతూ వస్తున్నా. వాటర్ పోసి కడిగామనుకోండి చాలా నీట్గా ఉంటాయి బండలు. ఒక వారం రోజులు, 4 రోజుల దాకా దుమ్ము అనేది ఎక్కువగా కనిపించదు. మంచాలు కూడా ముందుకు లాగి ఇంకా మంచం వెనుక కూడా వాటర్ చల్లి మొత్తం అయితే కడగాలి. ముందే వాటర్ చల్లాను అనుకోండి మంచం తడిసిద్దేమో, మంచానికి క్లాత్ కట్టాను కదా ఇంకా అది కూడా తడిచిపోయిద్దేమోనని ముందు ఇటువైపు కడిగిన తర్వాత ఇంకా మంచం వెనకైతే వాటర్ పోసాను. ఇంకా అవన్నీ ఇటు వస్తాయి కదా, చీపిరి పెట్టి మొత్తం అయితే కడిగేసేయాలి. ఇప్పుడు నీళ్లు పోసాను కదా, మళ్ళీ వరండా అంతా వాటర్ వచ్చినాయి. మళ్ళీ చీపిరి తీసుకొని మొత్తం ఈ వాటర్ అంతా కొట్టుకుంటా రావాలి. వాటర్ అనేవి అస్సలు లేకుండా మొత్తం నీట్గా కొట్టామనుకోండి త్వరగా ఆరిపోతాయి, మురికిగా లేకుండా ఉంటాయి. ఇదిగో చూడండి మళ్ళీ ఎన్ని వాటర్ వచ్చినాయో. ఒకసారి కడిగాను కదా, మళ్ళీ రెండోసారి కూడా చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో. వరండాలో కటన్ కూడా వేస్తున్నా. కటన్ మిషన్ కాడ ఇచ్చాను. పాత కటన్ అయితే చినిగిపోయింది, ఇంకా దాన్ని పడేశాను. ఇంకా 2 రోజుల్లో కటన్ అయితే వేస్తాను. కటన్ వేసానంటే వరండా వాడికి దుమ్ము అనేది ఎక్కువగా రాదు. కాకపోతే ఆ కటన్ అనేది వర్షాలు పడ్డప్పుడు, ఏదైనా గాలి వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది, వర్షానికి తడిచిపోతూ ఉంటుంది. అప్పుడు అదొక ప్రాబ్లం. కటన్ లేకపోతే ఒక ప్రాబ్లం, కటన్ ఉంటే ఇంకో ప్రాబ్లం. వరండా అయితే కడిగేశాను కదా, ఇంక ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బయట అయితే కడుగుతున్నాను. పక్కన గొంతు ఉంది ఒకటి, చిన్న గొంతి.
ఒక్క మనిషే పడతారు అందులో. ఇంకా అది వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉందిలే అని చెప్పి అటైతే వీడియో తీయలేదు. ఆ గొంతు కడిగాను. గొంతు కడిగితే గొంతులో నీళ్ళన్నీ ఇటువైపుకి వచ్చేస్తాయి. ఇక్కడ భోషానం ఉంది కదా, ఇంకా భోషానం బరువుకి బండలన్నీ కుంగిపోయినాయండి. అక్కడ నీళ్లు ఇలా కడిగేటప్పుడు నీళ్ళన్నీ నిలబడతాయి. ఆ వాటర్ అన్నీ చీపురు తీసుకొని మొత్తం ఇటువైపుకి కొట్టాలి. నీళ్లు నిలబడకుండా మామూలుగా కడగటం అయితే అంత ఇబ్బంది ఉండదు. నీళ్ళు అనేవి వెనక్కి పోకుండా ఉంటాయి. నీళ్లు నిలబడటం వల్ల నేను కొట్టిన నీళ్ళన్నీ మళ్ళీ వెనక్కి పోతున్నాయి. అవి వెనక్కి లేకుండా కొంచెం సేపు నుంచొని ఆ నీళ్ళన్నీ ఇటువైపు కొట్టాలి. చూడండి అసలుకి ఎంత మురికొచ్చిందో. గొంది కడిగాను కదా, ఆ గొంతులో దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. గొంతు అనేది ప్రతిరోజు ఊడుస్తూనే ఉంటాను, గోడలు ఊడుస్తూనే ఉంటాను. ఎంత ఊడ్చినా సరే దుమ్ము అనేది అస్సలు పోవట్లేదు. కడిగితేనే క్లీన్గా ఉండేది. అందుకనే ఇంక ఈరోజు మొత్తం ఇదిగోండి వాటర్ పోసి అంతా నీట్గా కడిగేశాను. కడిగిన తర్వాత మాత్రం చాలా నీట్గా అనిపించిందండి, దుమ్ము అనేది లేకుండా. చూడటానికి మాత్రం భలే ఉంది. బెడ్షీట్ మార్చానుగా, ఇంకా బెడ్షీట్ కూడా సరిపేసి ఒక గంట సేపు నానబెట్టాను. నానబెట్టి ఇంకా బెడ్షీట్ కూడా ఉతికేసానండి. బండ్లన్నీ కడిగేసానుగా, ఇంకా బెడ్షీట్ కూడా ఆరేస్తున్నాను. డాబా మీద అయితే బట్టలు ఆరేయట్లేదు, ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా. డాబా మీద ఆరేస్తే ఒక గంటకే ఎండిపోతున్నాయి బట్టలన్నీ. కింద ఆరేసాను అనుకోండి, సాయంత్రానికి చక్కగా ఆరిపోతున్నాయి. మళ్ళీ ఎండకి మనం డాబా ఎక్కాల్సిన పని ఉండదు. అందుకని బట్టలన్నీ కిందే ఆరేస్తున్నా. అందులో ఇవి కాటన్ బెడ్షీట్లు కదా, ఎండలో వేసామనుకోండి కలర్ అనేవి పోతాయి. భోషానం అడ్డం ఉంది కదా, ఇంకా బెడ్షీట్ ఆరేయటానికి కొంచెం కష్టంగా ఉంది. అందులో పెద్ద బెడ్షీట్ కదా, కొంచెం ఆరేయటానికి కష్టంగా ఉంది. ఇటువైపున లాగుతుంటే అటువైపున రావట్లేదు. ఇంకా ముడతలు అనేవి లేకుండా అటువైపున ఇటువైపున రెండు వైపులా నీట్గా వేశాను. ముడతలు లేకుండా ఆరేసుకోవాలి. అప్పుడే బెడ్షీట్ అనేది ముడతలు లేకుండా మనం బెడ్ మీద వేసినా సరే చాలా నీట్గా అనిపించిద్ది. కొంచెం లైట్గా గంజి పెట్టామంటే చాలండి, కొత్త దానిలాగా మెరిసిపోయిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.